వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. మెదక్లో రేవంత్ రెడ్డి పర్యటన, నీలమ్మధు నామినేషన్ ర్యాలీలో సీఎం. పిఠాపురం చేరుకున్న పవన్ కళ్యాణ్, కాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం. పవన్ ఎజెండా చంద్రబాబును సీఎం చేయడమే, పవన్ కళ్యాణ్ ఆస్తులు బయట పెట్టాలన్న పోతిన మహేష్. టీడీపీ వైసీపీ పరస్పర ఫిర్యాదులు, నోటీసులు పంపిన ఎన్నికల అధికారి. కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరు, కాంగ్రెస్ బీఆర్ఎస్ తీరుపై లక్ష్మణ్ ఆగ్రహం. తెలంగాణలో అకాల వర్షాలు, అన్నదాతకు అపార నష్టం. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. క్రషర్ క్వారీలో పడి ఇంటర్ విద్యార్థి అభినవ్ మృతి చెందాడు. కీసర పిఎస్ పరిధిలోని మహాలక్ష్మి క్రషర్ క్వారీలో ఘటన జరిగింది. స్నేహితులతో కలిసి ఫోటోలు దిగేందుకు క్వారీ వద్దకు వెళ్లిన అభినవ్ ప్రమాదవశత్తు మృత్యువాత పడ్డాడు. లోతైన గుంతలలోని నీటిలో మునిగి ఈత రాకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అభినవ్ కమలానగర్ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఖమ్మం జిల్లా బురహారన్పేట్ గ్రామం స్వస్థలం. పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంతమంది ఆ షర్లు మనకు చేపల వలతోనే దొరుకుతాయి. ఏపీలో ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ టీడీపీ వైసీపీలు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నాయి. సైకో పోవాలి సైకిల్ రావాలి పాట విషయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ రాకముందే ఆ పాటను యూట్యూబ్లో అప్లోడ్ చేశారని ఎన్నికల అధికారి మీనాకు లోకేష్ వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై భీమవరంలో మేమంతా సిద్ధం సభలో జగన్ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. జగన్ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్కు తన వ్యాఖ్యల ద్వారా విఘాతం కలిగించారని లోకేష్ చెప్పారు. మరోవైపు వైసీపీ సోషల్ మీడియాలో విపక్షాలపై చేస్తున్న అసత్య ప్రచారంపైన ఫిర్యాదు చేశారు.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. వచ్చే ఎన్నికల్లో 14 సీట్లే లక్ష్యంగా ప్రచార బరిలోకి దిగారు. నిన్న మహబూబ్ నగర్లో వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఇవాళ మెదక్లో పర్యటిస్తున్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్లోనూ పాల్గొంటున్నారు. భారీ ర్యాలీగా నామినేషన్ వేసేందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ తెలంగాణ ముద్దుబిడ్డ మన అందరి ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచ మంత్రివర్యులు సురేఖ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, యువ నాయకుడు మెతకు సీమ శాసనసభ్యుడు రోహిత్ రావు గారు, బీసీ బిడ్డ, ముద్దురాజు బిడ్డ, కాంగ్రెస్ బిడ్డ, మెతుకు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గారు, మిత్రులారా, ముఖ్యంగా ఈనాటి ఈ ఉత్సాహము, మీ నమ్మకము, నాయకత్వం మీద ఉన్న ప్రేమను చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో రేపు ఖచ్చితంగా 17 స్థానాలలో 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. 9.5 సంవత్సరాల సుదీర్ఘ దొరపాలన, స్వేచ్ఛ లేని పాలన, దోపిడీ పాలన, మౌనంగా ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు తిరగబడి దొరపాలనకు చరమగీతం పాడి ఇలా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిగా చేసి 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు నిలబెట్టుకున్న చరిత్ర రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇంకా 2 గ్యారంటీలు నిలబెట్టుకుంటాం. జాతీయ స్థాయిలో కూడా 5 గ్యారంటీలు ఉన్నాయి. ప్రధానంగా గ్యారంటీలో రైతులకు సంబంధించి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత తీసుకురాబోతున్నాం. పట్టణ ప్రాంతాలలో పనికి ఆహార పథకాన్ని చట్టం తీసుకురాబోతున్నాం. 30 లక్షల ఉద్యోగాలు జాతీయ స్థాయిలో ఇవ్వబోతున్నాం. కాంగ్రెస్ చరిత్ర మీ చాలా మంది మర్చిపోయి ఉండొచ్చు. మెతుకు సీమ చరిత్ర, మెతుకు సీమ చరిత్ర ఆనాడు కాంగ్రెస్ పార్టీని ఇంద్రమ్మని యావత్ భారత్ మాజీ సీఎం కేసీఆర్ మోకాళ్ళ యాత్ర చేసిన తెలంగాణ ప్రజలు నమ్మరని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తుందన్నారు. అన్ని పార్టీల కన్నా ముందుగా దూసుకుపోతుందన్నారు. అభ్యర్థులు ఓటర్లను కలవడంలో ముందున్నారని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనే రేవంత్ రెడ్డి హైటెన్షన్ లైన్ అవుతా అని అంటున్నారని తెలిపారు. ఎవరు కుట్రలు పన్నుతున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని, వారు చెప్పినటువంటి 24 గంటల్లోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ టచ్లోకి వెళ్ళిపోయారు. రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్. ఈ రకంగా కేసీఆర్ గారు కూడా బీజేపీని రెచ్చగొట్టేదానికి ఈరోజు మరి అత్యవసర మెజార్టీ ఉన్నటువంటి మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరి వదిలే ప్రసక్తి లేదని చెప్పి కేసీఆర్ గారు బీజేపీని రెచ్చగొట్టే విధంగా లేదా బీజేపీలో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టుకునేటువంటి ఒక కల్పన కల్పించేదానికి, ప్రజలను అయోమయం గురించేదానికి ఇవాళ కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అసలు మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఒకవైపు గోడలు దుక్కుతూ ఉంటే వాళ్ళని కాపాడుకోవడానికే ఈ కేసీఆర్ గారు ఈ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న దానికి ఇది ఒక తార్కాణంగా. కాంగ్రెస్ పార్టీ ఏమో రేవంత్ రెడ్డి గారు వారు చాలా స్పష్టంగా మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముట్టుకుంటే మరి మాడి మస్ అయిపోతారు, నేను హై టెన్షన్ వైర్లా కాపలా ఉంటానని. అంటే ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల నమ్మకం లేకుండానే రేవంత్ రెడ్డి గారు హైటెన్షన్ వైర్గా మారుతూ ఉన్నారా? అసలు హైటెన్షన్ వైరు సెక్యూరిటీ ఇవ్వాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎందుకు వస్తుందో అంత అభద్రతా భావం మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఎందుకంటే మొదట్లో నేను 14 సీట్లు గెలుస్తాను,
నా 100 రోజుల పాలన ఒక రెఫరెండంగా నేను భావిస్తాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెతికిల్లబడి నా మీద కుట్రలు చేస్తున్నారు అంటూ ఓటమికి మార్గాలు వెతుకుతున్నట్టుగా ఈరోజు స్పష్టమవుతుంది. ఓటమి పసిగట్టి ఒక సెంటిమెంట్ ఆయింట్మెంట్ను ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా చేయడం కోసం కృషి చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని బాగు చేయడమే తన లక్ష్యమని చెప్పారు. ప్రజాగళంలో భాగంగా తిరుపతి జిల్లా గూడూరులో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీనే అని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో తెలుగు జాతి నంబర్ 1గా ఉండాలన్నదే తన కోరిక అని చెప్పారు. జగన్ పాలన రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నాశనం అయ్యాయని చెప్పారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్న ఆడబిడ్డలందరినీ 5 సంవత్సరాలు ఏం పేరు పెట్టాలో నాకైతే అర్థం కాలేదు. జే గన్ రెడ్డి పేరు పెడదామా? ఎందుకంటే అతను జగన్మోహన్ రెడ్డి కాదు, జే గన్ రెడ్డి, మోసపు రెడ్డి. అందరినీ మోసం చేసి అతనొక్కడే ఉండాలని కోరుకునే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏది దొరికినా ఎక్కడ చూసినా కుంభకోణాలు తప్ప ఏమీ లేవు. ఇసుక దోపిడీ, ఇసుక డిపోలు కూడా ఆయనవే, మద్యం షాపులు కూడా ఆయనవే, మద్యం తయారీ కూడా అయింది, భూముల మీద కూడా ఆయనదే పెత్తనం. ఇదే జరిగితే మనందరం బానిసలుగా బతికే పరిస్థితి వస్తా ఉంది. అది నా బాధ, ఆవేదన అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్న ఆడబిడ్డలందరూ, ఆడపిల్లలను చదివించి నైపుణ్యం పెంచితే ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతారని చంద్రబాబు తెలిపారు. మహిళలు గతంలో వంటింట్లో కష్టాలు పడేవారని దీపం పథకం గ్యాస్ కనెక్షన్ అందించామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. శక్తి 4 కార్యక్రమాలు తీసుకున్నాం. మొట్టమొదటిది 18 సంవత్సరాలు పైబడిన ఆడబిడ్డలకి నెలకు 1500 రూపాయలు, సంవత్సరానికి 18,000, ఇద్దరుంటే 36,000, ముగ్గురుంటే 54,000 ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మూడోది దీపం కింద వంట గ్యాస్ నేను ఇచ్చాను, దాన్ని ఆ దీపం ఆరిపేశారు. మళ్లీ హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వంట చేసుకోవడానికి ముందుకు తీసిపోయే పని నేను చేస్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. 4 ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఇంట్లో నుంచి బయలుదేరితే డబ్బులు ఎత్తుక్కోవాలి. ఇప్పుడు ఏ బాధ లేదు. దర్జాగా బస్సు ఎక్కండి, నా పేరు చెప్పండి, మా డ్రైవర్ చంద్రన్న, ఆయన మాకు పర్మిషన్ ఇచ్చాడని చెప్పండి. ప్రతి ఒక్కరికి, ముసలి వాళ్ళందరికీ 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. పింఛన్ ఇచ్చింది, ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ, పెంచింది తెలుగు. ప్రతి ఒక్కరికి, ముసలి వాళ్ళందరికీ 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. పింఛన్ ఇచ్చింది, ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ, పెంచింది తెలుగుదేశం పార్టీ, మళ్ళా పెంచబోయేది తెలుగుదేశం పార్టీ. ఇంటి దగ్గరనే ఇస్తాం, మొదటి తారీఖే ఇస్తాం. ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తాం. శవ రాజకీయాలు చేయం. నిన్న మీరు చూస్తే ఇంటి దగ్గర పింఛన్ ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వకుండా వాళ్ళందరినీ ఎండలో తీసుకొచ్చి కొంతమందిని చంపేసి ప్రభుత్వ హత్యలు చేసి శవ రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు. భవిష్యత్తులో ఒకటి హామీ ఇస్తున్నా, ఇంటి దగ్గరనే ఇస్తాం. 1 నెల తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం. పింఛను కూడా ఏప్రిల్ నుంచే ఇస్తాం. అంటే ఇప్పుడు మనం ఏప్రిల్కి వచ్చాం. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకి జూలై నెలలో పింఛను మీకు ఇచ్చే ఈ బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు విలువలేని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పార్టీ కోసం పనిచేసే వారికి టీడీపీలో విలువలేదని ఎద్దేవా చేశారు. కూటమి ఎన్ని కుట్రలు చేసినా జగన్ విజయాన్ని ఎవరూ ఆపలేరని విజయసాయి ధీమా వ్యక్తం చేశారు. రాబోయేటటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు బీజేపీలో భాగస్వాములైన కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకురాబోతున్నారు. మీరు బీజేపీ భాగస్వామిగా ముస్లిం సోదరుల మనోభావాల్ని, క్రిస్టియన్ సోదరుల మనోభావాల్ని దెబ్బతీసేటటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ను సపోర్ట్ చేస్తారా లేదా అన్నటువంటిది ఇప్పుడే చెప్పండి. ఎన్నికలకు ముందే మీ చిత్తశుద్ధి అన్నటువంటిది ఇప్పుడే తేలుతుంది. మీరు జవాబు చెప్పలేనట్లయితే మీ దగ్గర జవాబు ఉండి కూడా ఎందుకనంటే బీజేపీకి మీరు సపోర్ట్ చేస్తారు, ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగా, క్రిస్టియన్ సోదరుల మనోభావాలకు వ్యతిరేకంగా మీరు ఓటేస్తారు. ఇది మీకు న్యాయమా? ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్ ఇండియన్ సెక్యులర్ గవర్నమెంట్, సెక్యులర్ ప్రభుత్వంలో, రాజ్యాంగంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కడప కలెక్టరేట్లో ఆర్వోకు నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్ గార్డ్ వద్ద షర్మిల నివాళులర్పించారు. నామినేషన్ పత్రాలు అక్కడ ఉంచి ఆశీస్సులు తీసుకున్నట్లు షర్మిల తెలిపారు. కడప నియోజకవర్గ ప్రజలు ఎన్నికల్లో మంచి తీర్పు ఇస్తారని ఆశిస్తున్నట్లు షర్మిల చెప్పారు. ఆమె వెంట వివేక కుమార్తె సునీత ఉన్నారు. కడప లోక్సభ ఎన్నికల కోసం ఈరోజు నామినేషన్ పేపర్లు నాన్న దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. కడప ప్రజలు మంచి తీర్పునిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే కడప ప్రజలు, పులివెందుల ప్రజలు, కడప జిల్లా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేదు అన్న సంపూర్ణ నమ్మకం ఉంది. అది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ గొప్ప మెజారిటీతో గెలుస్తుందని ప్రజలు ఆశీర్వదిస్తారని ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఎ గ్రేట్ విక్టరీ. థ్యాంక్ యూ. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి శ్రేణులు చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి హాజరయ్యారు. అనంతరం 75 కిలోల భారీ కేక్ కట్ చేసి వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి జగన్ ఏపీ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఏపీలో చంద్రబాబు తిరిగి సీఎం కావడం చారిత్రక అవసరమని అన్నారు. అరాచక పాలన పోయి రామరాజ్యం రావాలని సుజనా చౌదరి ఆకాంక్షించారు. నాయుడు గారి నాయకత్వం, సుజనా చౌదరి గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే టు యూ, బర్త్డే టు యూ. చంద్రబాబు నాయుడు గారు లాంగ్ లివ్, లాంగ్ లివ్. చంద్రబాబు నాయుడు గారు లాంగ్ లివ్, చంద్రబాబు నాయుడు గారు లాంగ్ లివ్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, సుజనా చౌదరి గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. చంద్రబాబు నాయుడు గారు లాంగ్ లివ్, లాంగ్ లివ్. చంద్రబాబు నాయుడు గారు లాంగ్ లివ్, చంద్రబాబు నాయుడు గారు లాంగ్ లివ్. మెదక్ పార్లమెంటు నీలం మధు నామినేషన్ ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాబట్టి ఈ మెదక్ ప్రాంతం ఆనాడు కరువు కాటకాలతో ఇక్కడి రైతులు అల్లాడుతుంటే లక్షలాది ఉద్యోగాలు ఈ ప్రాంతానికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగి ఈ ప్రాంతం దేశంలోనే అభివృద్ధి చెంది ఇవాళ ఈ మెదక్ ప్రాంతం దేశం నలుమూల నుంచి కార్మికులు ఇక్కడికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ఇవాళ
దేశంలో ఏ రాష్ట్రం వాళ్ళైనా బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సోదరులు కావచ్చు, ఇవాళ ఎవరైనా బ్రతకడానికి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు అని అంటే ఆశ్రయం ఇచ్చి హక్కున చేర్చుకున్నది ఈ మెదకు ప్రజలు, కడుపులో పెట్టి చూసుకొని కాపాడింది ఈ మెదకు ప్రజలు అని చెప్పి నేను గర్వంగా మాట్లాడుతున్న ఈరోజు. అట్లాంటి మెదకు పార్లమెంటు 1999 నుంచి 2024 వరకు ఈ 25 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ చేతుల్లోనే ఉంది. ఆల నరేంద్ర నుంచి మొదలు పెడితే కొత్త ప్రభాకర్ రెడ్డి వరకు 25 సంవత్సరాలు పార్లమెంట్లో బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళే ఉన్నారు. నేను ఇవాళ ఈ జిల్లాలో ఉండే యువకులను, రైతులను, నిరుద్యోగ యువకులను నేను అడుగుతున్నా, మిత్రులారా, ఆనాడు ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్ప బిహెచ్ఎల్ కావచ్చు, బీడీఎల్ కావచ్చు, డైనమిక్ ఫ్యాక్టరీ కావచ్చు, ఈక్రిసాట్ కావచ్చు, ఈ ప్రాంతంలో వచ్చిన వేలాది పరిశ్రమలు ఆనాడు ఇందిరమ్మ తెచ్చినవే కదా. 10 ఏళ్ళు ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా, వివిధ శాఖల మంత్రులుగా ఉన్న ఆయన అల్లుడు హరీష్ రావు గారి మెదక్ ప్రాంతానికి ఏమన్నా తీసుకొచ్చిండ్రా అని నేను అడుగుతున్నా. నేను ఇవాళ అడుగుతున్నా, 2014 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, కొత్త ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడుగా ఈ ప్రాంతానికి ఏమైనా పరిశ్రమలు తెచ్చిండ్రా? ఈ మెదకు ప్రజలు ఏమన్నా బాగుపడ్డారా అని నేను అడుగుతున్నా. మరి ఇవాళ మళ్ళీ సిగ్గు లేకుండా బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకు ఓట్లు వేయండి, మేము ఎలగబెడతాం, మీ ఆకిలి అలుకుతాం, మీకు ముగ్గులేస్తాం, మీ ఇల్లు చక్కదిద్దుతామని అబద్ధాల మాటలతో బయలుదేరి నేను అడుగుతున్న మెదకు పార్లమెంట్ సభ్యుని, మెదకు బీజేపీ నుంచి నిలబడుతున్నా రఘునందన్ రావు నేను అడుగుతున్నా, దుబ్బాకలో నువ్వు చెప్పినావు కదా ఎమ్మెల్యేగా గెలిపిస్తే నరేంద్ర మోడీతో కొట్లాడి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తాను కదా. మేమందరం దుబ్బాకకు బస్సులు వేసుకొని వస్తాం, నువ్వు తెచ్చిన నిధులేందో, నరేంద్ర మోడీ ఇచ్చిన పరిశ్రమలేందో దుబ్బాకలో నాకు చూపించమని నేను అడుగుతున్నా. ఇవాళ ఎమ్మెల్యేగా దుబ్బాకలో అక్కడి ప్రజల్ని, అక్కడి రైతులను వంచిస్తే ఆ ప్రాంత ప్రజలు తిరస్కరించిన రఘునందన్ రావు మళ్ళీ రంగు మార్చి మెదకు పార్లమెంట్లో ఓట్లేమని అడుగుతున్నాడు. నేను అడుగుతున్న, రఘునందన్ రావుకు ఓటేసి ఒకవేళ ఎంపీ అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా చంద్రమండలానికి ఏమైనా రాజు అవుతాడా? ఈ 10 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, ఈ మెదకు ప్రాంతానికి ఒక్క పరిశ్రమ అయినా ఇచ్చిండా అని చెప్పి నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా. నేను సూటిగా సవాలు విసురుతున్నా. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకు మా మిత్రుడు చెప్తున్నాడు, పద్మశాలీల మీద జిఎస్టీ తీసుకొచ్చి ఇవాళ చేనేత పరిశ్రమను కుప్పగూల్చిండు, చిన్న పరిశ్రమలు అన్ని కూడా మూతపడ్డాయని చెప్పి ఇక్కడ ఒక నిరుద్యోగ యువకుడు చెప్తున్నాడు. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నాడు, ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నాడు, ఈ తన్నీరు హరీష్ రావు 10 ఏళ్ళు రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు. 10 ఏళ్ళు అధికారం వెలుగబెట్టిన వీళ్ళు ఈ మెదకు పార్లమెంటు నియోజకవర్గంలో తెచ్చిన పరిశ్రమలు ఎన్ని, ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో లెక్క చెప్పిన తర్వాత మీరు ఓట్లు అడగాలని చెప్పి నేను సవాలు విసురుతున్నా. అందుకే మిత్రులారా, వారిని చూసిండ్రు, వీరిని చూసిండ్రు, జెండా మార్చినా, ఎజెండాలు మార్చినా వీళ్ళిద్దరు తోడు దొంగలే, గూడు పుటానే, అయితే వాడు కాకపోతే వీడు ఈ మెదకును బట్టి పీడిస్తున్నారు తప్ప ఇందిరమ్మ కాలంలో వచ్చిన పరిశ్రమలు ఇవాళ లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి తప్ప ఇవాళ వాళ్ళ వల్ల అయ్యిందేం లేదు. నేను గుర్తు చేయదలుచుకున్న ఈ ప్రాంత ప్రజలకు, ఆనాడు పంజాబ్ తుపాకీ తూటాలకు
బలయి చివరి రక్త పట్టు వరకు దారబోసి నేల కొరిగిన ఇందిరమ్మ నేల కొరిగినాడు ఈ మెదకు పార్లమెంటు సభ్యురాలుగానే చివరి శ్వాస వదిలినరు. ఈ సంగతి మరవద్దు మెదకు బిడ్డలు. ఆనాడు మీ రక్తాన్ని చెమటగా మార్చి ఈ 3 రంగుల జెండాను మీ భుజాల మీద మోసి ఇందిరమ్మను పల్లకీలో పార్లమెంటుకు పంపించింది కాబట్టి ఇందిరమ్మ ఈ దేశానికి మెదకు జిల్లాకు వేలాది పరిశ్రమలు వచ్చినాయి, లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి. ఈ ప్రాంతం అభివృద్ధి పదం వైపు నడిచింది. కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా మనకు ఏకాన ఇచ్చింది లేదు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది లేదు. అందుకే మిత్రులారా ఇవాళ చంద్రశేఖరరావు పని అయిపోయింది. ఆయన లేవలేకుండా పడ్డాడు. కార్ఖానకు పోయింది. ఇక తూకానం బంద్ అయింది. తుక్కు కింద దాన్ని తూకం పెట్టి అమ్మాల్సిందే. ఇవాళ గజ్వేల్ ఫామ్ హౌస్ ముందర ఒక పిల్లగాడు తిరుగుతున్నాడు, నేను చూసిన. వాడు ఒకటే స్లోగన్ ఎత్తుకున్నాడు, పాత సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటామని. నేను ఎవరినో పంపించి అడిగిన ఏంద్రవాడ అనే తిరుగుతుండంటే, కారు షెడ్డుకు పోయింది కదా, ఖరాబ్ అయింది కదా, ఇక తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లల పయ్యలు పిల్లలు ఆడుకోనికి వనుకొస్తాయని అంటున్నాడు. అందుకే ఇవాళ కేసీఆర్ నౌకరు పోయి నడుము ఇరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో తెలియక పిట్టల ద్వారా ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండు. ఎట్లా అయిపోతుంది బిడ్డ? అదేమన్నా ఫుల్ పార్టీలా? పోయంగానే 12 పెగ్గులు పోగానే కాంగ్రెస్ ఖాళీ అవుతుంది, 20 మంది టచ్లు అంటుండు. ఎట్లయితుంది? అదేమన్నా 2 లీటర్ల ఫుల్ బాటిల్ అనుకుంటున్నా? 20 పెగ్గులు వేస్తే ఖాళీగానికే. ఈడ కాపలా ఉన్నదేవాడు బిడ్డ, ఎవడో తెలుసా? ఈడ వస్తావా? రా బిడ్డ, టచ్ చేసి చూడు. హైటెన్షన్ వైరికిన కాకి తగులితే ఎట్లయితుందో కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే మాడి మసైపోతావు బిడ్డ. నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలి కాంగ్రెస్ అనుకుంటున్నావేమో. నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ, మర్యాద ఉండనికే బట్టలు 10 రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజా తీర్పిచ్చిన ప్రభుత్వం, ప్రజల మన్నన పొందిన ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసిన ప్రభుత్వం. మా ప్రభుత్వాన్ని పడగొడతారా నువ్వు మోడీ కలిసి? నువ్వు మోడీ చీకట్లో మాట్లాడుకుంటే అయిపోయింది అనుకుంటున్నావా? రా బిడ్డ రా, మోడేస్తాడో మోడీ తాతను తెచ్చుకుంటావు, నీ ఎంబడి ఎవడొస్తాడో రాండి. ఏసాలేస్తున్నట్టు నువ్వు. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తే ఈ 120 రోజుల్లో 35 కోట్ల మంది మా ఆడబిడ్డలు అమ్మగారింటికి పోయిరు, అత్తగారింటికి పోయిరు, సుట్టపోళ్ళింటికి పోయిరు. 7 పాయల జాతరకు కూడా మా ఆడబిడ్డలు పోయొచ్చారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు పోయినరు. మా ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేక కళ్ళల్లో జీడి పోసుకుంటుండే కేసీఆర్. ఈ ప్రభుత్వాన్ని వడగొడితే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం రద్దవుతుందని మా ఆడబిడ్డలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడు. మా ఆడబిడ్డలు చూసుకుంటా ఊరుకుంటారా నువ్వు చేసే పనులు? అదేవిధంగా దవాఖానకు పోతే బిల్లులు కట్టలేక ఆస్తులు అమ్మి ఆలి మీద ఉన్న తాళి కూడా తెగ నమ్ముకునే పరిస్థితి ఉండి రాజీవ్ ఆరోగ్యశ్రీని దెబ్బతీస్తే ఇందిరమ్మ రాజ్యం వచ్చినప్పుడే ప్రజాపాలనలో 10 లక్షల రూపాయలు పేదవాడి వైద్యానికి ఉచితంగా అందించి ఇవాళ పేదల్ని కాపాడుకొని హక్కున పెట్టి చూసుకుంటున్న ప్రజాపాలన ఇవాళ అంతం కావాలని కుట్ర చేస్తే ఈ పేదలకు వైద్యం అందించేటోడెవడు? పేదల ఆరోగ్యానికి 10 లక్షల రూపాయలు ఇచ్చేటోడెవడు? వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మా పెద్దలు దామోదర రాజ నరసింహ గారు ఈరోజు కోట్లాది మంది పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఈరోజు పేదలకు వైద్యాన్ని అందిస్తున్నాడు. అదేవిధంగా మిత్రులారా, కట్టెల పొయ్యితోని కష్టాలు పడుతున్న మా ఆడబిడ్డలు ఊర్లలో మా కొత్తగా వచ్చిన కోడళ్ళకి తెలియకపోవచ్చు కానీ వాళ్ళ అత్తల్ని అడగాలి. వెనకటికి కట్టెల పొయ్యి ఎంత కష్టమవుతుండే, సగం కట్టెలేరకరానికనే పోయే పరిస్థితి ఉండే. పిల్లల్ని చిన్నోళ్ళని ఇంట్లిడిచిపెట్టి పొయ్యిల కట్టెల కోసం పొలాల పట్టు తిరుగుతుంటే
ఆ దుఃఖం చూసి ఆడబిడ్డలను ఆదుకో. ఆనాడు సోనియమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకే సిలిండర్ అందుబాటులోకి తెస్తే కట్టెల పొయ్యితో కన్నీళ్లు గారుస్తున్న ఆడబిడ్డ చూసుకున్నది సోనియమ్మ. మేము ఆడబిడ్డలను అట్లా ఆదుకుంటే నరేంద్ర మోడీ కేసీఆర్ కలిసి 400 ఉన్న సిలిండర్ 1200 చేశారు. మా అక్కలకు తెలియదా? ఇక్కడ మా అక్కలంతా వచ్చారు కదా. అందుకే వాళ్ళ కష్టాలు చూసి 1200 కాదు, ఆడబిడ్డల సొమ్ము దోసుకున్నాడు బాగుపడాడు. అందుకే పేదింటి ఆడబిడ్డలకు ప్రతి ఇంటికి 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకొని ఇవాళ ప్రతి పేద ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందం మేము చూస్తుంటే వీళ్ళ కడుపు కసిమసి అవుతున్నది. కేసీఆర్ కడుపు, నరేంద్ర మోడీ కడుపు. ఈ ఆడబిడ్డలకు 500కే సిలిండర్ ఇస్తే మా మాట ఎందుకు వింటారు? ఆ సిలిండర్ గుంజుకోవాలంటే కాంగ్రెస్ను ఓడగొట్టాలని ఇలా కుట్ర జరుగుతుంది మిత్రులారా. ఇదే కాదు మిత్రులారా, వ్యవసాయం ఉన్న వాళ్ళకే ఉచిత కరెంటు, పొలం ఉన్న వాళ్ళకే ఉచితంగా ఇస్తే భూమి లేని మాలాంటి పేదలకు మా ఇంటి కరెంటు బిల్లు తడిసి మోపెడవుతుందని మా పాదయాత్రలో చాలా మంది పేదోళ్ళు వచ్చి చెప్తే మేము ఆలోచన చేసాం. పార్టీ అనుమతి తీసుకున్నాం. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారితో మాట్లాడినాం. అందుకే ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇచ్చి 0 బిల్లు ఇవాళ పేదవాడి ఇంటికి తీసుకొచ్చి బిల్లు కట్టాల్సిన పని లేదు, 0 బిల్లు అని చెప్పి ఇవాళ పేదవాళ్ళని ఆదుకున్నాం. ఇవాళ పేదవాళ్ళ ఇంటికి కరెంటు వెలుగుతుంటే పేదవాళ్ళలో ఆనందం చూసి ఓర్వలేని కేసీఆర్, నరేంద్ర మోడీ కుట్ర చేసి కాంగ్రెస్ను ఓడగొట్టాలి, కాంగ్రెస్ ఓడగొడితే ఉచిత కరెంటు ఇంటికి ఇచ్చేది రద్దవుతుందని పన్నాగం చేస్తారు. ఇదే కాదు, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడు సొంత ఇంటి కళ నెరవేరాలని 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి పేదవాళ్లను సొంత ఇంటి వాడిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆనాడు మంత్రిగా దామోదర రాజనరసింహ గారు, కొండ సురేఖ గారు పేదవాళ్లకు లక్షలాది ఇండ్లు ఇప్పించిన చరిత్ర. కానీ కేసీఆర్ ఏమన్నాడయా? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన డబ్బా ఇండ్లు వద్దు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దన్నాడు. నేను అడుగుతున్నా సోయిలేని సన్నాసిని దద్దమ్మను, ఈ మెదక్ జిల్లాలో ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినవని. అయితే గీతే మీ ఎర్రవల్లిలో కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినావు. నిన్నగాక మన ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముందల ఈపులు పక్కున వలుగుతాయి బిడ్డ, మాకు ఇండ్లు ఇస్తామన్నావు ఎందుకు లేదని మొన్ననే చాలా మంది పోయి ఫామ్ హౌస్ ముందల గేటు ముందల కేసీఆర్ ఈపులు విమానమోతం అవుతాయని అక్కడికే పోయారు. మరి ఇవాళ నేను అడుగుతున్నా, మా హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, రాష్ట్రంలో 4,50,000 ఇండ్లు, 22,500 కోట్ల రూపాయలు వాడికి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి మీ ఆత్మ గౌరవించడానికి మనం పథకం ప్రారంభించుకుంటే పేదోడికి సొంత ఇల్లు వస్తే వాని ఇంటి ముందల కాలు మీద కాలేసుకొని కుర్చీలో కూర్చుంటాడని కక్ష కట్టి కాంగ్రెస్ను ఓడగొట్టి ఆ ఇచ్చే ఇండ్లు రద్దు చేయాలని ఢిల్లీలో ఉండే మోడీ, గజ్వేల్లో ఉండే కేడీ కలిసి కుట్ర ఇక్కడున్న యువకులకు నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇక అవన్నీ చేసినాం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసినాం, గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. నిన్నగాక మొన్న మామ అల్లుళ్ళు ఇద్దరు తయారైన రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తామని నేను ఈ రాష్ట్ర రైతాంగానికి మెదకు చర్చి సాక్షిగా, ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వాన్ని. నాది మాట. నేను మాట ఇస్తున్న మిత్రులారా, తెలంగాణ రైతాంగానికి ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల మీ 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది.
ఇదే కాదు, వచ్చేసారి పండించే వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది. 100 రోజుల్లో ఇచ్చిన 5 పథకాలు అమలు చేసి 100వ రోజు ఎన్నికల కోడ్ వచ్చి ఎన్నికల క్షేత్రంలో మేముంటే వెనకంగా కాళ్ళ కట్టెబెట్టాలని కేసీఆర్ ఆయన అల్లుడు బయలుదేరి. నేను ఆయన చెప్పిన దూలం లెక్క పెరిగితే సరిపోదు, దూడకున్న హరీష్ రావు నీకు 10 ఏళ్ళు గాడిద లెక్క నువ్వు నీ మామ ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇయ్యలే, దళితుల 3 ఎకరాల భూమి ఇయ్యలే, చేయలే, గిరిజనులకు రిజర్వేషన్లు ఇయ్యలే, పోడు భూముల పట్టాలు ఇయ్యలే. మా మిత్రుడు చెప్తున్నాడు. మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయలే, రాజులను బీసీడీ నుంచి ఏ గ్రూపులకు బదలాయింపు చేయలే. సన్నాసోడా 10 ఏళ్ళు నువ్వు ప్రభుత్వంలో ఉండి పనులు గిలబెట్టి ఇవాళ వచ్చి 100 రోజుల్లో మేము ఇన్ని చేస్తే అప్పుడే దిగిపో అని అంటున్నావు. ఏం అల్లా తప్పగా వచ్చినాం అనుకుంటున్నావా? అడుక్కుంటూ వచ్చినాం అనుకుంటున్నావా? అయ్య పేరో మామ పేరో చెప్పి కుర్చీలో కూర్చున్నాం అనుకుంటున్నావా? బిడ్డ, నీలాకటోళ్ళని తొక్కుకుంట ఇక్కడికి వచ్చినాం. 10 ఏళ్ళు ఇక్కడనే ఉంటాం. ఎవడొస్తాడో, నువ్వు వస్తాడో, నీ మామ నీ బామ్మార్ది వస్తాడో, వాళ్ళని పుట్టించిన అయ్యొస్తాడో ఎవడొస్తాడో రాండి బిడ్డ, పండబెట్టి తొక్కకపోతే చూస్తాం. 10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, ప్రజాపాలన జరుగుద్ది, ప్రజల కష్టాలన్నీ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే మిత్రులారా, నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానే ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసినందుకు బండకేసి మోడీ ప్రభుత్వాన్ని కొట్టాలి అని చెప్పి నేను ఇక్కడ ఉన్న మా మిత్రులకు చెప్తున్నా. రైతుల ఆదాయాన్ని 2 చేస్తామని ఢిల్లీ సరిహద్దులో వందలాది మంది రైతులను కాల్చి చంపిన చరిత్ర జనతా పార్టీది. రైతులను చంపిన బీజేపీ ప్రభుత్వాన్ని బొందబెట్టాలి అని చెప్పి తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి పేదవాడికి సొంతింటి కళ నెరవేర్స్తాం 2022 లోపల అని చెప్పిండు. ఏ పేదవాడికి ఇల్లు ఇవ్వలేదు. అందుకే మోడీ ప్రభుత్వాన్ని బీజేపీని గద్దె దించాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాదు, జన్ధన్ ఖాతాలో స్విస్ బ్యాంకులో లక్షలాది కోట్ల రూపాయల నల్లధనం ఉంది. ఆ నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తారని నరేంద్ర మోడీ చెప్పిండు. నేను అడుగుతున్న మా అక్కల్ని, మా సోదరులని, మోడీ మీ ఖాతాలో 1 పైసాన్ని వేసిండా? 10 పైసలన్నీ వేసిండా? ఏ కాన కూడా మన ఖాతాలో అని మోడీ గారు 10 ఏళ్ల తర్వాత వచ్చి మళ్ళా పార్లమెంటు ఓటు అడుగుతున్నాడు అంటే ఎన్నిసార్లైనా మనల్ని మోసం చేయొచ్చు అని అనుకుంటున్నాడు. అందుకే ఆలోచన చెయ్యండి మిత్రులారా. ఎప్పటికైనా పేదవాడి ప్రభుత్వం, పేదవాడికి అండగా నిలబడేది ఈ 3 రంగుల జెండాని. ఈ 3 రంగుల జెండాని నమ్ముకున్నోడు పాడైనోడు ఎవడు లేడు. 3 రంగుల జెండా అండగా ఉంటే ఏదైనా ఛేదించవచ్చు. అందుకే నా ముదిరాజు సోదరులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ముదిరాజు బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. మీ సోదరుడు పేదోడు మీ ఇళ్లలో పుట్టి మీ ప్రతిష్ట నీల మధుకియాల పక్కన గడిలలో ఉండే దొర ఉన్నాడు, రెండో పక్కన ఓ పెద్దరెడ్డి ఉన్నాడు. మరి ఈ పేద బలహీన వర్గాల ముదిరాజు బిడ్డకు పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం, ఇన్నమ్మ వారసుడిగా ప్రకటించినాం. ఇవాళ మీ బిడ్డని గెలిపించుకునే బాధ్యత మీ మీదనే ఉంది. ఎవడైనా తులమిచ్చిండనో, వనమిచ్చిండనో, ఆపిచ్చిండనో, ఫుల్ ఇచ్చిండనో ఏదన్నా నమ్మితారంటే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవడో మీకు తెలుసా? మల్లన్న సాగర్లో 50,000 ఎకరాలు గుంజుకొని ఏటిగడ్డ కిష్టాపురం మల్లన్న సాగర్ ప్రాంతంలో పేద రైతులను గోదావరి జలాలలో ముంచి పోలీసు ఉక్కు పాదాలతో తొక్కించి పోలీస్ స్టేషన్లలో ఆడబిడ్డలను కొట్టించి మీ మీద దాడులు చేసిన దుర్మార్గుడే ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి. మీరు కావాలంటే మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మలో ముని
మునిగిపోయిన రైతుల దగ్గరికి వెళ్ళండి, అడగండి ఈ దుర్మార్గుడు వెంకట్రామరెడ్డి ఎవడు కలెక్టర్గా ఉండి ఇక్కడ రైతుల భూములు గుంజుకున్నోడు కాదా? వందలాది రైతుల కుటుంబాల మీద కేసులు పెట్టినోడు కాదా? మల్లన్న సాగర్ మా భూములు ఏమో అని అంటే పోలీసులను పెట్టి ఆడబిడ్డలను పరిగెత్తించి కొట్టినోడు ఈ వెంకట్రామరెడ్డి కాదా? ఏ ఊరోడు, ఎక్కడోడు, ఎక్కడికి వచ్చిండు, ఇక్కడ ఎంపీ కావాలనుకుంటుండో ఆలోచన చేయండి. ఎందుకు ఇచ్చిండు కేసీఆర్? నమ్మిన బంటు కాసిం రిజ్వీ నిజాంకి ఎట్లయితే గులాంగిరి చేసిండో ఫామ్ హౌస్ల గులాంగిరి చేస్తాడు. కాసిం రిజ్వీ వల్ల తెలంగాణ ప్రజల మీద ఎట్లా దాడులు చేపించిండో మల్లన్న సాగర్లో 14 గ్రామాలను పొట్టన పెట్టుకున్న వెంకట్రామరెడ్డిని ఇవాళ బీఆర్ఎస్ వాడు అభ్యర్థిగా పెట్టిండు. నేను అడుగుతున్నా, పెద్దలు మదన్ రెడ్డి లాంటి వాళ్ళు కేసీఆర్కు పువ్వ లేనప్పుడు బుక్కెడు పువ్వ పెట్టినోడు మదన్ రెడ్డి లాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వెంకట్రామరెడ్డికి టికెట్ ఇచ్చిండంటే కేసీఆర్ నీతి ఏందో జాతి ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి మిత్రులారా. అందుకే మిత్రులారా, మోడీని చూసినాం ఢిల్లీలో, గల్లీలో కేడీని చూసినాం. వీళ్ళిద్దరు తోడు దొంగలే గూడు పుటానే. మొన్న డిసెంబర్లో కేడీని బొందబెట్టినరు, ఇక వంతు మోడీకి వచ్చింది. ఒక్కని కాదు, ఇద్దరు తోడు దొంగల్ని తుదముట్టించే వరకు ఓడిస్తేనే ఈ ప్రాంత తెలంగాణకు న్యాయం జరుగుద్ది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, ఇంకా 4.5 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళొక్కసారి ప్రజల ఆశీర్వాదంతో ఇంకో 5 ఏళ్ళు, మొత్తం 10 ఏళ్ళు అధికారంలో ఉంటాం. మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాది. మీకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చే బాధ్యత, ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసే బాధ్యత మాది. మీ ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత మాది. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత మాది. 500 రూపాయలు బోనస్ ఇచ్చి మీరు పండించిన పంటను కొనే బాధ్యత మాది. ఇన్ని పనులు చేయాలనుకుంటున్న మేము మిమ్మల్ని వజ్రాలు వైదూర్యాలు అడుగుతలేం, మణులు మాణిక్యాలు అడుగుతలేం, మీ విలువైన సారవంతమైన భూములు అడుగుతలేం. ఏమడుగుతున్నా మిత్రులారా? మిమ్మల్ని ఏమడుగుతున్నా మిత్రులారా? ఎంతో మంది ఎన్నోసార్లు ఎవరెవరికో వేసిరు. 20 ఏళ్ళు బీఆర్ఎస్ ఓన్కి బీజేపీ ఓన్కి వేసిరు. ఈ ఒక్కసారి బలహీన వర్గాల బిడ్డ పైసలు లేకపోయినా ఎన్నికల్లో గెలవచ్చని ఓ బలహీన వర్గాల బిడ్డకు ఓటేసి ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగించండి, విశ్వాసం కలిగించండి. ప్రజా సేవలో ఉంటే పేదవాడైన పార్లమెంటుకు పోతాడని ఈ మెదకు గడ్డ నుంచే గెలిపించండి అని చెప్పి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నీదం మధుని గెలిపించడానికి మీరు సిద్ధమా? ఇందిరమ్మ రాజ్యానికి ఓటు వేయడానికి సిద్ధమా? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి సిద్ధమా? కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధమా? సిద్ధం అన్నోళ్ళు అందరు చేయి పైకెత్తి అలాడెత్తుతలేరే. మిమ్మల్ని కూడా చూస్తున్నా, మిద్దె మీద ఉన్నోళ్ళని, ఆడున్నోళ్ళు కూడా ఎత్తాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే డైనమైట్ ఫ్యాక్టరీ కావచ్చు, ఈక్రిసైడ్ కావచ్చు, ఈ ప్రాంతంలో వచ్చిన వేలాది పరిశ్రమలు ఆనాడు ఇందిరమ్మ తెచ్చినవే కదా. 10 ఏళ్ళు ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా, వివిధ శాఖల మంత్రులుగా ఉన్న ఆయన అల్లుడు హరీష్ రావు గారి మెదక్ ప్రాంతానికి ఏమన్నా తీసుకొచ్చిందా అని నేను అడుగుతున్నా. నేను ఇవాళ అడుగుతున్నా, 2014 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, కొత్త ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడుగా ఈ ప్రాంతానికి ఏమైనా పరిశ్రమలు తెచ్చిండ్రా? ఈ మెదకు ప్రజలు ఏమన్నా బాగుపడ్డారా అని నేను అడుగుతున్నా. మరి ఇవాళ మళ్ళీ సిగ్గు లేకుండా బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకు ఓట్లు వేయండి, మేము ఎలగబెడతాం, మీ ఆకిలి అలుకుతాం, మీకు ముగ్గులేస్తాం, మీ ఇల్లు చక్కదిద్దుతామని అబద్ధాల మాటలతో బయలుదేరి బిహెచ్ఎల్ కావచ్చు, బీడీఎల్ కావచ్చు, డైనమైట్ ఫ్యాక్టరీ కావచ్చు, ఈక్రిసైడ్ కావచ్చు, ఈ ప్రాంతంలో వచ్చిన వేలాది పరిశ్రమలు ఆనాడు ఇందిరమ్మ తెచ్చినవే కదా.
10 ఏళ్లు ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా, వివిధ శాఖల మంత్రులుగా ఉన్న ఆయన అల్లుడు హరీష్ రావు గారి మెదక్ ప్రాంతానికి ఏమన్నా తీసుకొచ్చిందా అని నేను అడుగుతున్నా. నేను ఇవాళ అడుగుతున్నా, 2014 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, కొత్త ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడుగా ఈ ప్రాంతానికి ఏమైనా పరిశ్రమలు తెచ్చిండ్రా? ఈ మెదకు ప్రజలు ఏమన్నా బాగుపడ్డారా అని నేను అడుగుతున్నా. మరి ఇవాళ మళ్ళీ సిగ్గు లేకుండా బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకు ఓట్లు వేయండి, మేము ఎలగబెడతాం, మీ ఆకిలి అలుకుతాం, మీకు ముగ్గులేస్తాం, మీ ఇల్లు చక్కదిద్దుతామని అబద్ధాల మాటలతో బయలుదేరి మెదకు బీజేపీ నుంచి నిలబడుతున్నా రఘునందన్ రావు నేను అడుగుతున్నా, దుబ్బాకలో నువ్వు చెప్పినావు కదా ఎమ్మెల్యేగా గెలిపిస్తే నరేంద్ర మోడీతో కొట్లాడి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తాను కదా. మేమందరం దుబ్బాకకు బస్సులు వేసుకొని వస్తాం, నువ్వు తెచ్చిన నిధులేందో, నరేంద్ర మోడీ ఇచ్చిన పరిశ్రమలేందో దుబ్బాకలో నాకు చూపించమని నేను అడుగుతున్నా. ఎమ్మెల్యేగా దుబ్బాకలో అక్కడి ప్రజల్ని, అక్కడి రైతులను వంచిస్తే ఆ ప్రాంత ప్రజలు తిరస్కరించిన రఘునందన్ రావు మళ్ళీ రంగు మార్చి మెదకు పార్లమెంట్లో ఓట్లేయమని అడుగుతున్నాడు. నేను అడుగుతున్న, రఘునందన్ రావుకు ఓటేసి ఒకవేళ ఎంపీ అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా చంద్రమండలానికి ఏమైనా రాజు అవుతాడా? ఈ 10 ఏళ్లు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, ఈ మెదకు ప్రాంతానికి ఒక్క పరిశ్రమ అయినా ఇచ్చిండా అని చెప్పి నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా. మెదకు బీజేపీ నుంచి నిలబడుతున్నా రఘునందన్ రావు నేను అడుగుతున్నా, దుబ్బాకలో నువ్వు చెప్పినావు కదా ఎమ్మెల్యేగా కేంద్ర ఎన్నికల సంఘానికి మాజీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ లేఖ రాశారు. ఏపీలో ఎన్నికల కోడ్ వచ్చినా పోలీసులు ఇంకా అధికార పార్టీ నీడలోనే పనిచేస్తున్నారన్నారు. పోలీసులను అస్త్రంగా మార్చుకొని వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను వేధించారని పేర్కొన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి వైసీపీ అభ్యర్థులకు మేలు జరగాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారన్నారు. బోండా ఉమాపై గెలవలేనని తెలిసి పోలీసులతో వెల్లంపల్లి డ్రామా ఆడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలంటే ఎన్నికల కమిషన్ పారదర్శకంగా వ్యవహరించాలని లేఖలో వెల్లడించారు. తెలంగాణలో నువ్వా నేనా అన్న రేంజ్లో పార్లమెంటు ఫైట్ నడుస్తోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ పేరు నెలకొంది. అయితే గెలుపు మాదంటే మాదని ఢంకా బజాయించి చెబుతున్నారు పార్టీ నేతలు. మరి ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు? ఓటర్ నాడి ఎవరు బెస్ట్ అంటోంది? విజయం ఎవరిని వరిస్తోంది? పదేళ్ల కేసీఆర్ పాలనను కాదని ప్రజలు తమ ఓటు హక్కుతో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. దీంతో ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని భావిస్తోంది గులాబీ పార్టీ. అలాగే అధిక స్థానాలు సాధించి కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని, మరోసారి మోదీని గెలిపించాలని తపన పడుతున్నారు కమలనాథులు. అలాగే తెలంగాణలో అధికారం చేజిక్కించుకుని ఫుల్ జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ అదే జోరును కంటిన్యూ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మే 13న తెలంగాణలోని 17 స్థానాల్లో జరిగే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండనుంది అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పార్టీల గెలుపోటములపై సర్వేలు ఎన్ని చెప్పినా ప్రజలకు ఓ క్లారిటీ ఉంటుంది. గతంలో తాము గెలిపించిన నాయకుడి పనితీరు, సమస్యల పరిష్కారం ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రజలు ఓట్లేస్తారు.
ఏళ్ల తరబడి ఉన్న సమస్యల మీద పార్లమెంట్లో మాట్లాడతారని, కేంద్ర పథకాలను రాష్ట్రానికి వచ్చేలా చేస్తారని ప్రజలు పార్టీని కాదని అభ్యర్థిని చూసి ఓటు వేస్తారు. కానీ గెలిచిన వెంటనే అభివృద్ధి సాకు చెప్తూ సొంత లాభం కోసం నాయకులు పార్టీలు మారుతున్నారనే భావన ప్రజల్లో ఉంది. దీంతో త్వరలో జరిగే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలన్న అయోమయంలో ఉన్నారు జనం. ఈ క్రమంలోనే ప్రజల ఓట్లతో గెలిచిన నేతలు వారి స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారకుండా కఠిన చట్టాలు రావాలని సూచిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. భారతదేశంలో కొందరు ఎంపీలు, కొందరు ఎమ్మెల్యేలు ఒక పార్టీ టికెట్ మీద గెలిచి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పార్టీలు మారుతుంటారు. ఆ విధంగా ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారిని నియంత్రించకపోతే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఈ విధంగా వెళ్లే వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. ఒక అభ్యర్థి ఒక పార్టీ టికెట్ మీద ఎన్నికవ్వబడి 3 సంవత్సరాలు ఆ పార్టీలో కొనసాగిన తర్వాత అతను వేరే పార్టీకి వెళ్ళాలనుకున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు ఆ మిగిలిపోయిన 2 సంవత్సరాలు ఏదైతే ఉందో అతన్ని ప్రతినిధి కాకుండా ఏ ఎలక్షన్లో అయితే అతను గెలిచాడో ఆ ఎలక్షన్లో 2వ స్థానంలో ఉన్న వ్యక్తిని ఆ మిగిలిన 2 సంవత్సరాలకి ప్రజాప్రతినిధిగా చేయాలన్నది సంస్కరణ. ఇక ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో ప్రచార జోరును పెంచాయి పార్టీలు. తమనే గెలిపించాలని ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే 10 ఏళ్ల మోదీ పాలన, అభివృద్ధి చూసి ఓటు వేయాలని కమలనాథులు చెబుతుంటే, రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి తమకు ఓటేస్తే అభివృద్ధికి అడ్డు ఉండదంటున్నారు హస్తం నేతలు. ఇక తెలంగాణ తెచ్చింది కేసీఆరేనని, ఎక్కువ సీట్లు బీఆర్ఎస్కిస్తే కేంద్రంలో రాష్ట్రం కోసం కొట్లాడతామంటోంది బీఆర్ఎస్. మరోవైపు ఎన్నికలు రాగానే ప్రతి రాజకీయ నాయకుడు చెప్పే మాట ఒక్కటే, తమను గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని భరోసా ఇవ్వడం. అయితే స్వతంత్రం వచ్చిన నాటి నుంచి దేశాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చెప్తూ వస్తున్నారు. కానీ అది పూర్తి స్థాయిలో జరగడం లేదని, సామాన్య ప్రజల జీవితాలు నేటికీ మారలేదని ఆందోళనకరంగానే ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజమైన అభివృద్ధి జరిగితే పేద, మధ్యతరగతి కుటుంబాల జీవితాలు కొంతైనా మెరుగుపడతాయని చెబుతున్నారు. ప్రజాస్వామ్యం యొక్క ఫలాలను అందరూ పొందాలంటే ఆ ప్రజాస్వామ్యాన్ని అమలు చేసే మన నాయకులను ఎవరైతే మనం ఎన్నుకుంటున్నామో, అంటే మన ప్రతినిధులను ఎవరైతే ఎన్నుకుంటున్నామో వారి మీద ఆధారపడి ఉంటుంది. మంచి ప్రతినిధులు వెళ్తే ఆ ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. అదే మన ప్రతినిధులు, మన నాయకులు సక్రమంగా లేకుంటే ఈ ప్రజాస్వామ్యం అధోగతి పాలవుతుంది. ప్రతినిధులను ఎటువంటి వారిని ఎన్నుకోవాలి అన్నది ఓటర్ల మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రతినిధులు అన్నవారు ఎక్కడో పైనుంచి ఊడిపడరు. మనం వేసే ఓటు ద్వారా వారు మన ప్రాతినిధ్యాన్ని తీసుకొని వారు మన ప్రతినిధులుగా శాసనసభల్లో కానీ లోక్సభలో కానీ వారు అక్కడ వ్యవహరిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్కు పట్టం కట్టిన తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారు? మరో 5 ఏళ్లు దేశాన్ని ఏలే అధికారం ఎవరికుందని భావిస్తున్నారు? ప్రధానిగా ఎవరిని కోరుకుంటున్నారు? మోదీ పక్షాన ఉన్నారా? కాంగ్రెస్ను గెలిపిస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది.